నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నెల్లూరులో భారీ పారిశ్రామిక సిటీ చెన్నై అదిరిపడేలా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో అధునాతన పారిశ్రామిక నగరం అభివృద్ధికి ముందడుగు పడింది. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రిస్ సిటీ నిర్మాణం జరుగుతుంది. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు రెసిడెన్షియల్ జోన్లు అభివృద్ధి చేస్తున్నారు. ఫ్లగ్ అండ్ ప్లే విధానంతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఎవరైనా కొత్తగా కంపెనీ ప్రారంభించాలనుకుంటే మిషన్లు తెచ్చుకొని ఉద్యోగులను నియమించుకుంటే చాలు. కరెంట్, నీరు, రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, లాజిస్టిక్స్, వేర్ హౌస్, గోడౌన్లు వంటి అన్ని సౌకర్యాలు రెడీమేడ్గా అందుబాటులో ఉంటాయి. సుమారు 12,000 ఎకరాల్లో 3 దశల్లో క్రిస్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పారిశ్రామిక నగరం పూర్తి స్థాయిలో డెవలప్ అయితే 32 లక్షల మంది ఇక్కడ నివసిస్తారని అంచనా. తొలి దశలో 2,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 1174 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇప్పటికే 305 కోట్లు వెచ్చించారు. 2028 జనవరి నాటికి తొలి దశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇండస్ట్రియల్ కారిడార్లో కేవలం పరిశ్రమలు మాత్రమే నిర్మించేలా ఏర్పాట్లు చేశారు. క్రిస్ సిటీలో వాక్ టు వర్క్ కాన్సెప్ట్ ని అనుసరిస్తున్నారు. ఆఫీసులకు నడిచి వెళ్ళాలి సదుపాయాలు కల్పిస్తున్నారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఎటు చూసిన పచ్చదనంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్, వీడి భాగాలు తయారీ, టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో విదేశీ పెట్టుబడులకు క్రిస్ సిటీని బెస్ట్ డెస్టినేషన్గా డెవలప్ చేస్తున్నారు. నెల్లూరు సిటీకి 40 కిలోమీటర్లో, కృష్ణపట్నం పోర్టు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రిస్ సిటీగా మెగా ఇండస్ట్రియల్ సిటీగా ఎదిగే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి.